హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్. సో ఈరోజు అయితే ధనుర్మాసం వచ్చేసింది కదా. సో అందరూ ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటారు, వాకిళ్ళు పెడుతూ ఉంటారు, రంగురంగుల ముగ్గులతో నింపేస్తూ ఉంటారనమాట మన ఇంటి వాకిలంతా. నాకైతే అంత ముగ్గులు పర్ఫెక్ట్గా వేయడం రాదు, అంటే వేస్తాను కానీ అంత బాగా వేయలేనమాట. సో నేనైతే అమెజాన్ నుంచి ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి ఇవి. ఏంటి అంటే మనకి యూట్యూబ్లో వస్తుంటాయి కదా, డాట్స్ పెట్టి ముగ్గులు వేస్తూ ఉంటారు. సో అలాంటివి అనమాట. అలాంటి డాట్స్ పెట్టడానికి ఒక 10 ట్యూబ్స్, ఫెవికాల్ ట్యూబ్స్ ఎలా ఉంటాయి మనకి అలా ఉన్నాయన్నమాట, ఆ ఫెవికాల్ ట్యూబ్స్ లాగా. సో వాటిలో 10 కలర్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే కొన్ని స్టెన్సిల్స్ ఇచ్చారు. అండ్ 2 పౌడర్ లాగా మనకి వేసుకునేదానికి 2 బాటిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే ఈరోజు ట్రై చేసాము. అసలు నిజంగా యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు కానీ మనకి వేస్తే వస్తుందా రాదా అని ఒక డౌట్ అయితే ఉండేదన్నమాట మైండ్లో. సరే అది కొంచెం బడ్జెట్లోనే వచ్చింది, అంత కాస్ట్ ఏం కాదు, అందుకని బుక్ చేశాను. సో దాన్ని ట్రై చేసామన్నమాట. పర్లేదు, బాగానే వచ్చింది. అందరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారనమాట. సో అసలు ఈ ధనుర్మాసంలో ముగ్గులు ఎందుకు పెట్టమంటారు, మన పెద్దవాళ్ళు ఏదో ఒక రీజన్ అయితే ఉండే ఉంటుంది. నాకైతే ఏమనిపిస్తుందంటే, మనము ముగ్గు వంగి చాలాసేపు వేస్తాం కదా, సో మన బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ క్లైమేట్లో కొంచెం రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది కదా, సో మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మనకి బాడీకి కొంచెం ఎక్సర్సైజెస్ లాగా చేసినట్లు అవుతుంది కాబట్టి ఇమ్యూనిటీ పెరుగుతుందని అనిపిస్తుంది. అంతేకాకుండా మనము ముగ్గు వేసేటప్పుడు మన థంబ్ ఫింగర్ అండ్ అలాగే మన చూపుడు వేలు, ఇవి 2 ఇట్లాగా అంటూ ముగ్గు కర్ర వేస్తూ ఉంటాం కదా. సో అది ఏంటంటే ఇక్కడ ఉండే నరాలు బ్రెయిన్కి కనెక్షన్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం తిప్పుతూ ఉంటే మనకి బ్రెయిన్లో ఆ నర్వ్స్ కొన్ని స్టిమ్యులేట్ అవ్వి మనకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగడానికైతే మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఆడవాళ్ళకి క్రియేటివిటీ పెరగడానికి కూడా ఈ ముగ్గులు అయితే బాగా యూజ్ అవుతాయి. అండ్ ఏంటి అంటే మేము వేస్తూ ఉంటే రుప్పిన అడిగాడనమాట, చాలా బాగున్నాయి, నేను కూడా డాట్స్ పెడతానమ్మా అని. సో వాడి చేత కూడా కొంచెం అయితే డాట్స్ పెట్టించాము. పూర్వం చుక్కలతో ముగ్గులు పెట్టేవాళ్ళు కదా, ఆ చుక్కలు పెడుతూ ఉంటే కూడా పెద్దవాళ్ళు ఒక్కొక్క చుక్కకి ఒక్కొక్కసారి శ్రీరామ శ్రీరామ అంటూ పెట్టేవాళ్ళంట. అంటే అదొక టైప్ ఆఫ్ మెడిటేషన్ లాగా కూడా ఉండేదేమో, అందుకనే అప్పట్లో ముగ్గులు పెట్టేవాళ్ళేమో. సో చూడండి, ఇది మా ఫైనల్గా మా ముగ్గు అవుట్పుట్ అనమాట. చాలా బాగుంది కదా, రెగ్యులర్గా వేసే ముగ్గులు కాకుండా డిఫరెంట్గా ఉండింది. అండ్ అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అంతేకాకుండా అపార్ట్మెంట్స్లో మనకి అంత ప్లేస్ ఉండదు కదా, ఇదైతే చిన్నదిగా ముచ్చటగా ఉంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇలాగా ముగ్గు అయితే వేసేసి తర్వాత నేను ఇలాగ ఫ్రిడ్జ్కి ఎప్పుడు రాసుకుంటూ ఉంటాను కదా, ఏది మీల్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంతకుముందు పేపర్స్లో మీల్ ప్లాన్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే మా హస్బెండ్ ఇదైతే బుక్ చేశారు, దీంట్లో అయితే రాసి పెట్టేస్తున్నాను. ఇదైతే నా రైటింగ్ కాదనమాట, రుపిన్ నేను చెప్తూ ఉంటే రుపిన్ రాశాడు. నేను ఓన్లీ ఏం చేయాలి అవి మీల్ ప్లాన్ ఒక్కటే అయితే చెప్పాను. ఆ పైన శ్రీరామ హరి ఓం అని గమనించారా లాస్ట్లో. సో అదైతే వాడే స్టార్ట్ చేయడమే అలా స్టార్ట్ చేశాడనమాట, శ్రీరామ అని స్టార్ట్ చేయడం అని ఎండ్ చేయడం హరి ఓం అని ఎండ్ చేశాడనమాట. ఇదంతా వాడి స్కూల్లో నేర్చుకున్నది. స్కూల్లో వీడికి చిన్మయ మిషన్ స్కూల్లో కాబట్టి బాగా మన కల్చర్ని అయితే బాగా వాళ్ళు మోటివేట్ చేస్తారనమాట. సో అంతేకాకుండా ఇప్పుడు ధనుర్మాసం కదా, సో గోదాదేవి గురించి, గోదా కళ్యాణం గురించి కూడా ఒక స్కిట్ లాగా ప్రిపేర్ చేసి రిహార్సల్స్ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒకరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఆ గోదా కళ్యాణం గురించి కానీ గోదాదేవి గురించి చిన్న చిన్న స్కిట్ లాగా అయితే చేయడానికి ఇప్పుడు రిహార్సల్స్ చేస్తూ ఉన్నారంట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇప్పట్లో మన కల్చర్ గురించి చాలా మంది పిల్లలకి అంతెందుకు పెద్దవాళ్ళకే తెలియదు అనమాట. మరి ఇది ఆ స్కూల్లో నేర్పించడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనము స్కూల్లో నేర్చుకున్నది మనకి ఎంత ఏజ్ వచ్చినా కానీ మనకి గుర్తుంటుంది.
సో నేనైతే ఇలాగా లంచ్ బాక్స్కి బీన్స్ ఫ్రై అయితే చేశాను. అలాగే ఇంకా స్నాక్ బాక్స్కి అయితే ఇలాగా ఓలిగలు, ఇవి ఓలిగలు అనమాట. మేము బయట స్వీట్ షాప్లోనే తెచ్చుకున్నాము. బాగుంటాయి, అంటే కొంచెం నెయ్యి వేసి కాల్చేస్తే చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే మనమైతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ బయట అయితే వాళ్ళు మైదా పిండే యూజ్ చేస్తారు. కానీ పర్లేదు, అప్పుడప్పుడు ఇలాగా తినచ్చు అనమాట. అండ్ నేను చెప్పాను కదా, ఒకటైతే కొంచెం జంక్ ఉండేటట్లు పెడతాను అండ్ ఇంకొక స్నాక్ బాక్స్ హెల్దీగా ఉండేది పెడతాను అని. సో ఈరోజు అయితే ప్రొమోగనేట్ని పెట్టాను అనమాట హెల్దీగా. ఇంకొకటి స్టోర్ బ్రాట్ బయట నుంచి తెచ్చింది అయితే పెట్టాను. ఇక ధనుర్మాసం కదా, మరి తిరుప్పావై చాలామంది చదువుతూ ఉంటారు. గుళ్ళల్లో కూడా తిరుప్పావై చదివి ప్రసాదాలు అవి పెడుతూ ఉంటారు కదా. సో నాకైతే తిరుప్పావై చదవడం అవన్నీ రావు. అండ్ ఈ లంచ్ బాక్సుల వల్ల గుడికి కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అయితే కుదరదనమాట. కానీ మా మమ్మీ ఏం చేస్తుందంటే, మార్నింగ్ లేవగానే ఒక బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేసేసి ఫోన్లో చాలా ఛానల్స్లో ఇప్పుడు తిరుప్పావై పాసురాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువు దానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి కదా. సో ఎవ్రీడే ఏంటంటే ఏ రోజు పాసురం ఆ రోజు ఆ వీడియోని అయితే ప్లే చేసేస్తుంది అనమాట. సో మనం తిరుప్పావై చదవకపోయినా నేనైతే వంట చేస్తూ ఆ తిరుప్పావై అయితే వింటూ ఉంటాను. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక ఇలాగ తప్పిల బిళ్ళలు అయితే చేశానమాట. సో ఈ తప్పిల బిళ్ళలు నెల్లూరు స్పెషల్, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ అయితే నేను ఇప్పుడు షేర్ చేయట్లేదు, ఆల్రెడీ నేను అంతకుముందు చేసినప్పుడు షేర్ చేశాను. సో అదైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. చాలా నెల్లూరులో వైపే చేస్తూ ఉంటారు ఇవి. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొమోగనేట్ కొద్దిగా తీసుకున్నాను. అండ్ అలాగే వేరుశనగ పప్పు నైటే నేను నానబెట్టేసుకున్నాను అనమాట. నానబెట్టేసుకొని మార్నింగ్ ఉడకబెట్టుకున్నాను. అండ్ తప్పిల బిళ్ళలు అందరికీ చేయొచ్చుగా, ఒకటి మిగిలితే ఒకటైతే నేను నా ప్లేట్లో పెట్టుకున్నాను. అండ్ వేరుశనగ పప్పుతో పాటు కొంచెం బెల్లం ముక్క తీసుకున్నాను అనమాట. వేరుశనగ పప్పు బెల్లం ముక్క కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఆ కాంబినేషను. సో ఇక బ్రేక్ఫాస్ట్ లైట్గానే తీసుకున్నాను కదా, మిడ్ మీల్గా ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి మాకైతే ఇక్కడ తేగలు అమ్ముతూ ఉన్నారు. సో తేగలను అయితే తెప్పించుకున్నాను. తేగలు కాల్చినవి ఉంటాయి, ఉడకబెట్టినవి ఉంటాయి కదా. సో ఉడకబెట్టినవి అయితే కొంచెం జిగురు వస్తాయి, అండ్ కాల్చినవి అయితే చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఒక 2-3 days కూడా ఉంటాయి అన్నమాట. ఉడకబెట్టినవి అయితే ఆ రోజే తినేయాలి. అండ్ ఈ తేగ లోపల దీన్నైతే మేము మా ఊర్లో చందమామ అంటాం మా సైడు. మరి ఇదైతే నాకు చాలా ఇష్టము, ఎలా అంటారో మీ సైడ్ అయితే తెలియదు. సో ఇలాగ మిడ్ మీల్గా అయితే నేను తేగలను అయితే 2 తేగల్ని తీసేసుకున్నాను. సో ఇంకా లంచ్కి అయితే నేను ఏమనుకున్నానంటే ఈరోజు చపాతీ తిందాము అనుకున్నాను. సో మామూలు ప్లెయిన్ చపాతీ కాకుండా బీట్రూట్ చపాతీ చేస్తున్నాను అనమాట. ఇది చాలా కమ్మగా ఉంటుంది, ఎందుకంటే బీట్రూట్లో కొంచెము స్వీట్నెస్ ఉంటుంది కదా. అండ్ అలాగే నేను ఏం చేశానంటే కొంచెము గోధుమ పిండి, కొంచెం శనగపిండి, వాము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అది మిక్సీలో కూడా బీట్రూట్, ఎర్రగడ్డ, టమాటా, ఒక ఎండుమిరపకాయ వేస్తామన్నమాట. దీనికి క్లియర్ రెసిపీ అయితే నేనైతే కొలతలతో సహా షేర్ చేస్తున్నాను. సో అదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇవన్నీ వేయడం వల్ల ఎర్రగడ్డ, టమాటా అండ్ అలాగే ఆ బీట్రూట్, శనగపిండి కూడా పడడం వల్ల భలే కమ్మగా ఉంటాయన్నమాట ఆ చపాతీలు. అండ్ శనగపిండి వేసాం బట్టి కొంచెం వాము వేసాను, చాలా బాగుంటాయి ఇవి. సో దీనికి కాంబినేషన్గా అయితే నేను ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో క్యాప్సికమ్ 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు టమాటాసు, అలాగే 1 కప్పు క్యాప్సికమ్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలన్నమాట. దీంట్లో ఒక మసాలా పౌడర్ని అయితే వేస్తాము, దానివల్లే గ్రేవీ లాగా వస్తుందన్నమాట. సో అది కూడా చాలా కమ్మగా ఉంటుంది ఆ మసాలా పౌడర్. దాంట్లో ఇప్పుడైతే నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి 3 దంచేసేసి యాడ్ చేశాను అనమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఇక ఇది కుక్ అవుతూ ఉంటాయి, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. ఆ మసాలా పౌడర్ ఏంటంటే ధనియాలు, నువ్వులు అండ్ అలాగే వేరుశనగపప్పు అనమాట. సో ఈ వేరుశనగపప్పు, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి, నువ్వులు లాస్ట్లో వేయాలన్నమాట. ఎందుకంటే ఇవి నువ్వులు తొందరగానే ఉడికిపోతాయి కదా, వేగిపోతాయి కదా. సో లాస్ట్లో వేసి ఇవి చిట్టపట్టలు ఆడుతూ ఉండగా
కొంచెం ఎండు కొబ్బరి తురుము అయితే నేను రిలయన్స్లో తెచ్చుకున్నాను అనమాట. సో ఆ ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసి ఒక్కసారి అలాగా కలిపేసి దీన్ని ఇంకా మిక్సీ జార్లో వేసి మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. బరకగా కాదు, ఫైన్గా చేసుకోవాలి. సో ఈ లోపల ఇవన్నీ వెజిటబుల్స్ అని కూడా ఉడికిపోయాయి కదా. సో ఈ పౌడర్ని వేసేసి కొంచెం వాటర్ వేసేసామనుకోండి, ఆ వేరుశనగపప్పు నువ్వులు ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ లాగా అయిపోతుంది. భలే కమ్మగా ఉంటుంది అనమాట. ఆ వేరుశనగపప్పు మనం మామూలుగా పల్లీ చట్నీ అవే చాలా కమ్మగా ఉంటాయి కదా. సో ఈ కాంబినేషన్లో వేరుశనగపప్పు నువ్వులు టేస్ట్ తగులుతూ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. అండ్ ఆ బీట్రూట్ చపాతీ కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. సో ఇలాగా కొంచెం వాటర్ వేసేసి ఒక 5 minutes కానీ వదిలేస్తాం అనుకో, చాలా థిక్గా గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. క్యాప్సికమ్ రైస్ కూడా చేస్తాం మేము. సో ఆ క్యాప్సికమ్ రైస్లో కూడా ఈ వేరుశనగపప్పు నువ్వులు ఎండుమిరపకాయలు వేయించి వేస్తాము. ఆ క్యాప్సికమ్తో ఈ ఫ్లేవర్స్ బాగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. ఫైనల్గా అయితే ఫ్రెష్ క్రీమ్ వేయాలి. నేనైతే కొంచెం పాల మీద మీగడలో కొద్దిగా నీళ్ళు ఒక 2 to 3 drops నీరు వేసి కొంచెం అలా బీట్ చేసేసి దాన్నే వేసేస్తానమాట. ఇంకా చాలా కమ్మగా, ఆల్రెడీ నువ్వులు ఈ వేరుశనగపప్పే కమ్మగా ఉంటుంది. అండ్ ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇక ప్రోటీన్ ఉండాలి కదా ఏదో ఒకటి, అందుకని ఒక ఎగ్ని అయితే బాయిల్ చేసుకున్నాను. ఇక మనకి ఫైబర్ కోసం అయితే క్యారెట్ స్లైస్ చేసుకున్నాను అనమాట, కొంచెం సలాడ్ లాగా. సో ఒక బీట్రూట్ చపాతీ తీసుకున్నాను. అండ్ అలాగే క్యాప్సికమ్ కర్రీ కూడా తీసుకొని ఎంజాయ్ చేసేసాను. కొద్దిగా పెరుగన్నం కూడా తిన్నాను అనమాట. ఒక చిన్న కప్పుకి అయితే పెరుగన్నం కూడా తిన్నాను. సో ఇలాగైతే నా లంచ్ని అయితే ఆ రోజు ఫినిష్ చేసేసాను. ఇక ఈవినింగ్ కొంచెం మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 5 o'clock అయితే నేను వాకింగ్కి వెళ్తున్నాను. సో వాకింగ్కి మాది చిన్న ఊరు అనమాట. ఇక్కడ పార్క్స్ అవేం లేవు. సో అందుకని ఇక్కడ మాకు స్టేషన్ ఉంది, రైల్వే స్టేషను. సో ఆ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ట్రైన్స్ ఏం ఆగవు, చిన్న ఊరు కదా. సో గూడ్స్ అవి ఆగుతూ ఉంటాయి, యార్డ్ ఉంది. సో లోడింగ్ అన్లోడింగ్ అవి చేస్తూ ఉంటారు. అండ్ అందుకనే ఎక్కువ ప్యాసింజర్స్ ఉండరు అనమాట, ఎందుకంటే ఎక్కువ ట్రైన్స్ ఏం ఆగవు కదా. సో ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. అండ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళంతా జస్ట్ ఇలాగా సాయంత్రం పూట వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ లాగా అలా మాట్లాడుకుంటూ అలాగా స్పెండ్ చేస్తూ చాలామంది ఉంటారనమాట. సో నేను ఇక్కడికి వచ్చేస్తాను. చక్కగా మనకి బాగుంటుంది, అంటే ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్ చేసే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మనకేం భయమే ఉండదన్నమాట. ఇక్కడ సేఫ్టీ ఇష్యూస్ ఏమీ ఉండవన్నమాట. మనము ఎంత డైట్ చేసినా కానీ వాకింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లూస్ అవ్వమన్నమాట. 2 డైటింగ్ అలాంగ్ విత్ వాకింగ్ ఉంటేనే మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగా నేను 1 hour అలా వాక్ చేస్తాను. దాని తర్వాత ఇంటికి వచ్చాకైతే ఇలాగ స్వీట్ కార్న్ వెజిటబుల్తో సూప్ చేశాను. క్యారెట్, స్వీట్ కార్న్, ఆనియన్ అవి వేసి ఒక సూప్ తాగాను. అండ్ ఒక యాపిల్ తిన్నాను. కొంచెం అయితే ఇలాగా పప్పయ్య తిన్నాను అనమాట. నేను ఏంటంటే 7 o'clock కల్లా నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను కదా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ తిన్నామంటే మనకి మార్నింగ్ 11 వరకు అయితే ఏం తినను కాబట్టి ఆకలి వేయదనమాట. మనకి రెగ్యులర్గా ఇడ్లీ, దోశ అలాంటివి తింటే అస్సలు ఉండలేం మనం అంతసేపు. సో ఇలా ఫైబర్ రిచ్ ఫుడే తీసుకుంటూ ఉంటాను. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.